అమ్మా నాకు ఈరోజు ఈ చర్చిలో వస్తే నాకు 4 నెలలు పవర్ రీఛార్జ్ చేసినట్టు. ఎందుకంటే నాకు ఒక మాట చెప్పాలంటే నాకు కొడుకులో కుటుంబం మనమే, నాకు ఎవరు లేదు, మీ అందరికీ తెలుసు. ఆ కుటుంబం ఇందులోనే ఉంది, నాకు బయట ఎవరు లేదు, మీ అందరికీ లేదు. రేపు నాకు ఏదో జరిగినా వచ్చేదాంట్లో మీరే. అయితే ఒక అయ్యగారు ఆ కూర్చున్న కింద కూర్చోవడం అది నాకు ఆ దేవుడు ఫలానిచ్చిండు. దానికి దేవుడు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చే కూర్చున్నామా ఈ పీఠం ఎక్కడం మన వాళ్ళందరి వల్ల ఏం కాదు. ఇది దేవుడు ఆశీర్వదించి దీవించిన వాళ్ళు ఎక్కే పీఠం. మనకి ఈ పీఠం ఇళ్ళగా రావడమే మనకి దేవుడి గొప్ప వరం. దీన్ని మాత్రం మనం అసలు చాలా సంతోషంగా ఉన్నాం. వచ్చినప్పుడు అలా చర్చలో ఉంటే మనలు చాలా పండుగలాగే క్రిస్మస్ కూడా ఇవ్వాలి కాబట్టి ఈరోజు క్రిస్మస్ కంటే పెద్ద పండుగ చేస్తున్నట్టే చాలా హ్యాపీ. ఈ ముందు వచ్చిన పేరు అందరికీ ఆ రోజు కలవు కూర్చుంటే ముందు అందరూ నాకు తెలుసు. నేను పెద్ద వినేషన్ కాదు, అయినా సరే నేను కేవలం దేవుడిని నమ్ముకొని ఎప్పుడు ఇదే చర్చిలో నా చిన్నప్పటి ప్రార్థన చేసుకొని నాకు చదువులో ఎక్కడ సభ్యుడు తీసుకురాట్లేదు. అయ్యా ఏమేం కావట్లేదు, సభ్యుడు తీసుకురాట్లేదు. అన్ని పరిస్థితులు బాధ్యత ఈ సీనియర్ చదువుకోవాలి ముసలిగా చేస్తా బాగుపడతాండి అయినా సరే మీరు వేసేది బయట వేరే పని చేసుకున్నా దేవుడు మాత్రం వెళ్ళకుండా చదువుకొని అన్ని బాధ్యతలు వచ్చి సప్లిమెంటరీ ఫీజు కట్టుకున్న బాధ్యత. మా పీరియడ్లో సప్లిమెంటరీ ఫీజు కట్టని వాడు అంటే వాడు మామూలు కాదు. నేను నెక్స్ట్ అదైపోయిన ఉద్యోగం చాలా కాన్స్టేబుల్ మళ్ళీ పెళ్లి కోసం ఒకళ్ళు 100 సంబంధాలు మళ్ళీ అయితే నెక్స్ట్ మళ్ళీ శిక్షణ ఉద్యోగం చేసుకుని ఉద్యోగం ఇబ్బంది నాకు ఆడేలా వచ్చినట్టు కూడా చదివి ఉద్యోగం దేవుడు నాకు చేయాల. నేను ముఖ్యంగా చిన్న పిల్లలు గమనించండి. మనం 365 రోజులు పనిచేస్తే రోజు జీవం వస్తుంది. నేను ఒక టీచర్ గా ఈ రోజు 1 సంవత్సరంలో 200 రోజులు పనిచేస్తే నాకు సంవత్సరం జీవం వస్తుంది. ఇది మరి మీరు పనిచేసేది 220 రోజులు, అలా 20 రోజులు ఆ సెలవులే ఉంటాయి. 200 రోజులు పనిచేస్తే 365 రోజుల జీతం వస్తుంది. ముఖ్యంగా దేవుడు నమ్ముతున్న పిల్లలు ఉన్నత స్థాయిలకు రావాలంటే బైబిల్ చదవండి, పుస్తకాలు చదవండి. దయచేసి మీరు తల్లిదండ్రులు చెప్పింది వినండి, అయ్యగారు చెప్పింది వినండి, టీచర్ చెప్పింది వినండి. ఈ భవిష్యత్తు వరకు ఆటలేసుకోండి. టీచర్ చెప్తుంది నేను 200 రోజులు పని చేస్తే 365 రోజులు జీతం వస్తుంది. ఇవాళ నెలకి 10,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. చూడండి చాలా నెల 10,000 సంపాదించలేదు. మీరు నెలకి 10,000 ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. దయచేసి దేవుడు బైబిల్ చదువుకోండి, మంచి చదువుకోండి, ఉన్నత స్థాయిలో కావాలి. ఇదే చర్చలో చదువుకొని మేము మంచి స్థాయికి వచ్చిన అనుకుంటున్నాం. మీరు కూడా అంతకంటే గొప్ప స్థాయిలో మన చర్చలు రావాలి. వాళ్ళందరికీ మేము వచ్చి సన్మానం చేయాలి. మీరందరూ కూడా
ఆ ప్రయత్నంలో ఉండాలని ముఖ్యంగా విద్యార్థులకి పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఇంట్లో ఫ్యాన్ ఉంది, కుర్చీ ఉంది, లైట్ ఉంది, మీరు చదువుతున్నప్పుడు ఫ్యాన్ లేదు, కుర్చీ లేదు, టీవీ లేదు, నేను కూర్చొని చదువుతున్నాం. ఇవాళ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పుస్తకం తీసుకొని చదువుకోవడం అది చేస్తున్నాను. పుస్తకం ఏదైనా టీవీ ఉంటుంది అది చూస్తారు, పక్కన సెల్ ఫోన్ ఉంటుంది అది చూస్తారు. అవి రెండు పక్కన పెట్టారు. ఈ మూడు పక్కన ఉపయోగించుకొని పుస్తకం కూడా వాడుకొని భవిష్యత్తులో ఈ చర్చిలో మనకి ఒక మంచి భవిష్యత్తునిచ్చే మన చర్చి ఇవ్వాలా చూడండి ఎట్లా ఆగిపోయిందో. నాకు ఆ కూర్చొని చాలా బాధ అనిపిస్తుంది. అసంపూర్తిగా ఉండడం అనేది బాధ అనిపించింది. దీన్ని డెవలప్ చేద్దాం, మా ప్రయత్నం చేస్తాం. మీరు అంటే నాకు కూర్చోవడం వల్ల నాకు నాకు పురోగతి నాకు చాలా సంతోషాన్ని అప్పుడు కింద ఉండేది కూర్చో నేనే చిన్నపిల్లలు ఆడపాడే 10 మంది కూడా ఆడలేదు. ఇలా పనులు 50 మంది వచ్చిందంటే చాలా గ్రేట్. మరి తెచ్చి ఇంతమంది కూడా జరుగుతాం. చర్చిని ఈ స్థాయి చేసుకున్నాం అంటే మనం చాలా సంతోషం. చర్చికి ఎంత దగ్గర ఉన్నది కాదు, చర్చిలో భక్తులు ఎంతమంది అనేది ముఖ్యం. ఆ భక్తుల్లో కూడా భక్తి ఉండేది ముఖ్యం. దీన్ని జస్ట్ అర్థం చేసుకోవాలని నేను నాకు చెప్తే నేను 45 నిమిషాలు మాట చెప్తున్నాను. నాకు 2 నిమిషాలు. ఓకే, అందరికీ ఈరోజు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాలేని వాళ్ళు కూడా కొంచెం ఆగే వచ్చిన వెల్కమ్ చెప్తూ నాకు ప్రత్యేకంగా రైగారు రాన్నాడు వచ్చిందా ఊరు కొడితే మాత్రం ఏమనుకోకండి. అందరికి నా మాటలు ఓటింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చాలా మంచిది సార్. మీరు చెప్పిన మాటలు చాలా ముఖ్యంగా విద్యార్థులు చాలా మంది ఇక్కడ మరి శ్రీనివాస్ సార్ చెప్పిన దానిలో అర్థం ఏంటంటే చదువు వలన